ముగ్గురు నాకు తీయడానికి ఏంటి బాబు కదా ఇది ఇప్పుడు రేపు ఇట్లనే ఉంటుంది ఇది ఇప్పుడు ఎప్పుడైతుంది ఇప్పుడు తీస్తే నెగ్లెక్ట్ చేసి 1 మంత్కే చూస్తున్నాను మొన్న కూడా సీరియస్గా చెప్పినాను ఆఫ్టర్ ఎలక్షన్ నేను చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది నేను చెప్తున్నాను ఎట్లుంటుంది ఎక్కడన్నా మరి మోరీ గుడి వాతావరణం దాదాపు 15 ఆదివారం కదా 15 రోజులు వచ్చింది కదా ఎత్తుకపోతారండి డైలీ కూడా పడేస్తారు డైలీ కూడా లిఫ్ట్ చేస్తారు పొద్దున మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సగం రోడ్ అయితే మార్నింగ్ డైలీ తీసుకెళ్తారు రోజు అక్కడ పడేస్తారు ఆ గాడుపు అనేది మొత్తం పడిపోతారు మనం చేసే పని అదే చెప్పలేరా నీకు అప్పుడే చెప్తాను మరీ గలీజ్ ఉన్నది కావాలి చెప్పిన తర్వాత ఎందుకు రాలేదు చెప్పలేనంటే సాయిబాబా టెంపుల్కి అన్ని పనులు లేడీస్ తోటి కావు జెంట్స్ని కూడా పెట్టాలి కష్టం మనకు 200 మంది లేబర్లు ఉన్నట్టే మన టైంకి ఒక్కరు ఉంటారు అవి ఏమన్నా ఉంటే అందులో ఏపీ ఇట్లా ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు రీపిచ్చేసి వెంటనే ఇద్దరు పెట్టేసి నైట్ లిఫ్ట్ చేయాలి 1 గంట ముందు మళ్ళీ చేయాలి ఇక్కడ పండుగ టైంలో మనం చేయకపోతే ఎప్పుడు చేస్తాం పెద్దలు రమ్మని చెప్పి నైట్ ట్రాక్టర్ ఉంది మేడం ఆ ట్రాక్టర్తో రమేష్ అన్న మేడం వెహికల్ ఖరాబ్ నువ్వు రెగ్యులర్గా ఉంటారని చెప్పి అయ్యగారు నాడు కూడా ఎందుకు ఎదురు ఉన్నారు కదా వాళ్ళు జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ముందస్తు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి హిందూ దేవాలయాల్లో మనకి ఇక్కడ జగిత్యాల్లో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే శానిటేషన్ రీత్యా ఎలా ఉన్నాయి ఏంటిది శానిటేషన్ మంచిగా క్లియర్గా ఉండాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడికి విచ్చేసి చూడడం జరుగుతుంది.
మా జవాన్లతో కానీ మా లేబర్తో కానీ అందరికీ చెప్పి పని చేయించడం జరుగుతుంది. వచ్చే ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే మా బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పి పని చేయించడం జరుగుతుంది. ఎందుకంటే శానిటేషనే మనకు ఫస్ట్ మెయిన్ అనేది వస్తుంది కాబట్టి శానిటేషన్ అది కరెక్ట్గా ఉంటేనే మనకు టెంపుల్స్ ముందర కానీ ఎక్కడైనా కానీ మన ఏరియాలో కానీ ప్రతి ఒక్కటి క్లీన్గా ఉంటేనే మనకు బాగుంటుంది కాబట్టి టెంపుల్స్ కానీ ఏదైనా కానీ అందుకోసమే ఇక్కడికి శానిటేషన్ రీత్యా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి శానిటేషన్లో అందరికీ చెప్పడం జరుగుతుంది. లేబర్కి అధికారులకు ఆదేశించడం జరుగుతుంది కాబట్టి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ